హాయ్ అండి. మీలో ఎంతమందికి నీరొత్తల పాయసం అంటే తెలుసు? నేను ఫస్ట్ టైం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసైతే ట్రై చేశానండి. చూడగానే నాకు బాగా నచ్చి నేనైతే చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చపాతీనైతే ఇలా పామేసుకొని చాక్ తోటి 4 భాగాలుగా ఇలా స్క్వేర్ టైప్‌లో అయితే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పీస్‌నైతే తీసుకొని 2 భాగాల్ని ముందు వైపు, అలాగే మిగిలిన 2 భాగాల్ని వెనక వైపు ఇలా మడిచేసుకుంటే ఒక ఒత్తి షేప్‌లో వస్తదండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకొని అవి మరిగేటప్పుడు ఈ ఒత్తులు కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఇలా కొంచెం బెల్లాన్ని 2 ఇలాచీలను వేసి బెల్లం అయితే కరిగించుకోండి. ఈ లోపు పక్కన ఒక 2 స్పూన్ల గోధుమ పిండిలోకి కొంచెం వాటర్ వేసి ఉండలేకుండా ఇలా కలుపుకోండి. బెల్లం అయితే కరిగి ముక్కలకి పట్టి కలర్ చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయ్యేటప్పుడు కలిపి పెట్టుకుని ఈ పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కగా అవుతుందండి. అంతే అండి, మన నీరొత్తల పాయసం అయితే రెడీ అయిపోయినట్టు. నచ్చితే లైక్ చేయండి.